సాగించాలని దీక్షతోటి కర్తవ్యంతో మా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. మిత్రులారా, ఏ జెండాకు ఆ జెండా నీడలో బతుకుతున్నటువంటి మన మిత్రులందరినీ ఒక చోట చేర్చి అవినీతి లేని సమాజాన్ని తీసుకురావాలనే మా లక్ష్యంతో ప్రయాణం చేస్తున్నాం. పత్రికలు, తెలుగు పత్రికలు స్వరాజ్యం, స్వాతంత్రత, ఆంధ్రపత్రిక, కృష్ణ పత్రిక లాంటి నిబద్ధత, నిమగ్నంతో ఎంతోమంది పత్రికలు విలువలతో కూడినటువంటి అక్షరాలను నింపారు. కానీ ఈ రోజున ప్రతి రాజకీయ నాయకుడు, అధికారులు కూడా మన జర్నలిస్టుని అవహేళనగా మాట్లాడుతూ చాలా చీప్గా మొదలు పెడుతున్నారు. మనందరం కూడా ఈ ఒరవడి నుంచి మన ఐక్యతని చాటుచుకుంటూ మనం అందరం బలోపేతం కావాలనే లక్ష్యాన్ని మనం ముందుకు తీసుకెళ్దామని మిమ్మల్ని అందరినీ ఈ సమావేశంలో తీసుకుంటున్నాం. మా జేడీఆర్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు పి కృష్ణ గారు దూరదృష్టితో జర్నలిస్ట్కి ఖచ్చితమైనటువంటి ఒక భద్రత కలిగిన ప్లాట్ఫామ్ కావాలని శ్రీనివాస్ గారు అని నాతో చర్చించినప్పుడు ఆయన మనసులో ఉన్నటువంటి ఆవేదనని తెలుసుకొని మేమంతా కూడా ఆయన మార్గదర్శకంలో నడవడానికి సిద్ధపడ్డాం. అలాగే యూనియన్ ఇనిషియేటివ్ చేయడానికి ఆయన ఎంతగానో శ్రమించి ఈరోజు 4 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా ఈరోజు జేడీఆర్ఎఫ్ సభ్యులు ఉన్నారు. కాకపోతే ఒక బలమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానాలతో ఈ దోపిడీ వ్యవస్థకి ఎదిరించి నిలబడేటువంటి కలం పోటుని సమాజానికి అంకితం చేయాలన్న ఒక లక్ష్య సాధనతో ఈ జేడీఆర్ఎఫ్ ఆవిర్భవించింది. జేడీఆర్ఎఫ్ ముఖ్య ఉద్దేశం ఒకటే, జర్నలిజాన్ని బ్రతికించాలి, జర్నలిస్టులు భద్రత కల్పించాలి. జేడీఆర్ఎఫ్ జర్నలిజానికి, జర్నలిస్టులకి ఒక భరోసా అనే ఒక నమ్మకమైనటువంటి సంస్థగా ఈ దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారంలో తీసుకురావాలన్న ఒక ప్రధాన లక్ష్యంతో ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ అనేక ప్రాంతాల్లో ఏ జర్నలిస్టుకైనా ఏ సమస్య అయినా వచ్చింది అంటే ఖచ్చితంగా మేము 100% చట్టబద్ధమైనటువంటి న్యాయం చేయడంలో సఫలీకృతం అయ్యాం. ఖచ్చితంగా మన గోదావరి జిల్లాలో కూడా ఈరోజు జర్నలిస్టులు చాలా మంది క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఉన్నారు. అలాగే ఏ సమస్య మీద స్పందించేటువంటి జర్నలిస్టులు ఉన్నారు. మీకు అండగా తెలుస్తుంది. ఖచ్చితంగా మీకు ఇది భరోసా అనుకోండి. కాకపోతే జర్నలిస్ట్ మిత్రులకి నేను చెప్పేటటువంటిది ఒకటే, కొన్ని పరిస్థితుల్లో జర్నలిస్ట్ మిత్రులు కూడా చిన్న పొరపాట్లు చేస్తున్నారు. చాలా విషయాలు మా నోటీస్కి వస్తున్నాయి. కాస్త అలాంటి పొరపాట్లు మన పరుగు పోయేటటువంటి పనులకి దూరంగా ఉండి మీరు ఈ సమాజానికి అంకిత భావంతో జర్నలిజాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి జర్నలిజాన్ని నిరూపించడంలో మీరు పూర్తి బాధ్యతలు వహించండి. సహజంగా చిన్న ఏవో ఫైనాన్షియల్గా చిన్న సమస్యలు వస్తుంటాయి. జర్నలిస్టుకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నా వైపు నుంచి నేను చెప్పేది, జర్నలిస్టులు ఎవరిని రూపాయి అడగకండి, అడిగి జర్నలిజాన్ని మీరు నమ్ముకోకండి. ఏమైనా అడిగి తీసుకోవడం అనేది జర్నలిజం విలువలకి మంచిది కాదని సందర్భంగా తెలియజేస్తున్నాను. అదనకుండా మీరు చక్కగా మీ కళాన్ని నమ్ముకొని, అక్షరాన్ని నమ్ముకొని, కళం పొడితో ఈ సమాజానికి మీరంటూ ఒక బాహ్య ప్రపంచాన్ని ప్రూవ్ చేసుకునేటటువంటి పరిస్థితులకి మీరు పూనుకోవాలని సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తాం. అలాంటి విషయాల్లో, అలాంటి మీ జర్నలిజం విధుల్లో ఎలాంటి సమస్య వచ్చినా సరే ఖచ్చితంగా నేనుంటాను ఇక్కడ అందుబాటులో. అలాగే మీ వెంట జేడీఆర్ మొత్తం 5 రాష్ట్రాల్లో